ఫ్రెండ్స్, గత కొన్ని రోజులుగా పిఠాపురంలో అటు టీడీపీకి, అటు జనసేనకి వాడివేడి అన్నట్టుగా మాటల యుద్ధం జరుగుతుంది. ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవి రాక బాధలో ఉన్న వర్మ గారికి నిన్న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో నాగబాబు గారు చేసిన కామెంట్స్‌తో పుండు మీద కారం జల్లినట్టుంది. నాగబాబు గారు ఏమన్నారో ఒకసారి వినండి. ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్. ఒకటి ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో వ్యక్తి, రెండో ఫ్యాక్ట్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. ఫ్రెండ్స్, ఇది నాగబాబు గారు మాట్లాడింది. నాగబాబు గారు ఏం చెప్పారంటే, జనసేన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవడానికి మెయిన్ రీజన్ ఒకటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారైతే, రెండోది పిఠాపురం ప్రజలు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. అయితే ఎవరెవరో ఏదేదో అనుకుంటారు. అది వాళ్ళ కర్మ అని చెప్పి అది కూడా చెప్పారు. అంటే డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా కాకపోయినా వర్మ నీ కర్మ అన్నట్టుగా కామెంట్స్ అయితే చేయడం జరిగింది. మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేశారు. నిజంగానే పవన్ కళ్యాణ్ గారి స్టామినా, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ప్రజలు ఉండి ఉంటే 2 చోట్ల కనీసం ఒక్క చోటైనా, ఒక్క కాన్స్టిట్యుయెన్సీ అయినా పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించారు. కానీ అది లేకపోవడం వల్లనే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం జరిగింది. మొన్న జరిగిన ఎలక్షన్స్‌లో ఎటూ దారి లేక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కమ్యూనిటీ ఓట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏదో విధంగా పిఠాపురంలో సీటు సంపాదించి అక్కడ టీడీపీకి బలమైన స్ట్రాంగ్ అయిన పర్సన్ వర్మ గారి ఉండడం వల్ల, వర్మ గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్‌గా క్యాంపెయిన్ చేసి, అటు టీడీపీ ఓటింగు, ఇటు జనసేన ఓటింగ్ అంతా కలిసి పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి మెయిన్ కీలక పాత్ర వహించింది టీడీపీకి చెందిన వర్మ గారు. లాస్ట్ వీడియోలో మనం దీని గురించి కూడా డిస్కస్ చేసాం. అయితే ఈ విషయాలన్నీ మర్చిపోయి నాగబాబు గారు అప్పుడు కాళ్ళు గడ్డాలు పట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మీ పొత్తుని ముందుకు తీసుకెళ్తున్న మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. గెలుపుకి వర్మ గారే కారణం అన్న పవన్ కళ్యాణ్ గారి అంటే ఇప్పుడు నాగబాబు గారు ఎవరి పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి ఎవరికి సంబంధం లేదు. ఆయనే కష్టపడ్డాడు. పిఠాపురం ప్రజలు ఆయనకి ఓటేసారన్నట్టుగా వర్మ గారికి నిజంగానే గట్టిగా కామెంట్స్ అయితే చేయడం జరిగింది. 1 వీక్ బ్యాక్ కూడా నాదెండ్ల మనోహర్ గారు పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారి అడ్డా. ఇక్కడ ఎవరికీ చెక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ ఆయన అడ్డాయే కదా అంటున్నారు. అయితే ఆయన అడ్డా అయ్యుంటే వర్మ గారి సపోర్ట్ ఎందుకు తీసుకున్నారనేది నాకు కొంచెం క్లారిఫై చేయండి. ఇంకోటి, పిఠాపురం అనేది వర్మ గారి అడ్డానా? పవన్ కళ్యాణ్ గారి అడ్డానా? అది గూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ.